ఏపీలో విశాఖ భూ కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో టీడీపీకి అంతే తలనొప్పి తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పై అధికారులు కేసు నమోదు చేశారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేపట్టాక ప్రజల నుంచి ఫిర్యాదులు కోకొల్లగా అందాయి. వీటన్నిటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పై తొలిసారి భూ ఆక్రమణ కేసు నమోదైంది. ఎమ్మెల్యే పీలా గోవింద్ అతని అనుచరులు భూ అక్రమాలకు పాల్పడ్డారని తహసీల్దార్ చేసిన ఫిర్యాదుతో అధికారులు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పై తొలి కేసు నమోదు కావడంతో మిగిలిన వారిపై కూడా త్వరితగతిగా కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి ప్రభుత్వ భూములు ట్యాపరింగ్ అయ్యాయా లేక భూ ఆక్రమణకు పాల్పడ్డారా వంటి విషయాలను పరిశీలిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యేలపై తొలి కేసు నమోదు కావడంతో విశాఖ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారని సమాచారం.